ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే ట్యాజిల్ డిజైను. మామూలుగా ట్యాజిల్స్ ఎందుకు ఇంతలా అంటే ఈ రోజుల్లో బ్లౌజ్ కుట్టించుకున్న, డ్రెస్ కుట్టించుకున్న, లాంగ్ ఫ్రాక్ అయినా ఎవరైనా కానీ ఎక్కువ బ్యాక్ థ్రెడ్కి ట్యాజిల్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందులో హ్యాండ్మేడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే బయట రెడీమేడ్ దొరికే వాటికన్నా మిషన్ మీదే కుట్టించుకొని హెవీగా కుచ్చులు పెట్టించుకోవడం ఇలా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకనే నేను కొంచెం వీటి కోసమనే ఎక్కువ నేను డిఫరెంట్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆలోచించిన దాంట్లో ఇదొకటి డిఫరెంట్ అనమాట. ఇదొక ట్యాజిల్ డిజైను. ఇవి 3 కలర్సే పెట్టుకోవాలి, 4 కలర్స్ పెట్టాలని ఏం లేదు. మన దగ్గర 2 కలర్స్ ఆప్షన్ ఉన్నా కానీ మిడిల్లో ఒక కలర్ డిఫరెంట్గా, ఫస్ట్ థర్డ్ ఇంకోటి డిఫరెంట్గా, ఇంకొక కలర్ డిఫరెంట్గా పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి 3 కలర్ కాంబినేషన్స్తో తీసుకున్న. ప్రతి క్లాత్ కూడా హాఫ్ ఇంచ్, ఫస్ట్ 3.5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 4.5 అనమాట. ఈ రకంగా తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్ పెట్టుకున్నాను. అంటే ఆపోజిట్ కార్నర్స్ అనేవి అటాచ్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత వన్ సైడ్ కార్నర్స్ అనేవి మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒకేసారి అన్నీ ఫోల్డ్ చేసుకోకూడదు. ఒక్కొక్కటి మాత్రమే 1 by 1 ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత వాటిని అవి కదలకుండా ఒక కుట్టేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా 1 by 1 అనమాట. 1 2 3 లేయర్స్ 1 by 1 ఇలా మిడిల్గా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. నేను దీనికి సంబంధించి ముందే డోరీ అనేది తయారు చేసుకున్నా. ఇది ఇలా కూడా ఒక ట్యాజిల్ డిజైన్ అనేది చూపించడానికి మాత్రం నేను మీకు ట్యాజిల్ డిజైన్ చేస్తున్నాను. అంతేకాని ఇది బ్లౌజ్కి డ్రెస్ కోసం కాదు. ఇది కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉందని చూపిస్తున్నా. ముందే ఒక చిన్న డోరీని నేను తయారు చేసుకున్నాను కదా, దాన్ని మిడిల్లో పెట్టుకొని ఇవి 2 కలర్స్ అనమాట. సేమ్ ఒకే విధంగా ఒకే వేలో రావాలి. అంటే గ్రీన్ మీదకి రావాలి, మెరూన్ మీదకి రావాలి. ఇంకొక కలర్ ఉంది కదా, అది సేమ్ ఒకే వేలో రావాలన్నమాట. ఈ రకంగా వాటిని సమానంగా ఫోల్డ్ చేస్తూ చూసుకొని బేస్ కుట్టు ఒకటి వేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా క్లాత్ బయటకు వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఈ రకంగా ఇదొక న్యూ ప్యాటర్న్ ట్యాజిల్ డిజైన్ అనమాట. చూస్తున్నారా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ రకంగా కట్ చేసుకొని చిన్నగా రివర్స్ చేసుకోవాలి. 3 కలర్ కాంబినేషన్సే అవసరం లేదు, 2 కలర్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్న ట్యాజిల్ డిజైన్స్. నేను వీటి కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను ట్యాజిల్స్ అనేవి ఎక్కువ చేస్తున్నాను. ఎవరికైనా డిఫరెంట్గా కావాలంటే అటు ఇటుగా 60+ డిజైన్స్ అనేవి నేను ఛానల్లో షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ నేను చాలా అప్లోడ్ చేసుకున్నాను. ఎవరైనా చూడొచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండే ట్యాజిల్ డిజైన్ అనమాట. బ్లౌజ్కి కానీ, డ్రెస్కి కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు, వాడుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఈ రకంగా వచ్చింది.